నమస్కారం. పచ్చని పంట పొలాలతో గలగలపారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమలలోని సహజ వనరులను పరిరక్షిస్తూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నలను అభివృద్ధి పదంలో నడపాలనే లక్ష్యంతో సమకాలీన అంశాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవిస్తున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: గోరుచిక్కుడు సాగు ప్రదర్శన క్షేత్రం, లోయర్ మానేరు డ్యాం నీటి విడుదల, మార్కెట్ సమీక్ష, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు విధానాలను, పంటల సరళిని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆవశ్యకతను రైతాంగానికి తెలియచేయాలనే ముఖ్యోద్దేశంతో మన వ్యవసాయ శాఖ వారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారితో సంయుక్తంగా వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పులకుర్తి గ్రామంలో గోరుచిక్కుడు క్షేత్రాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పులకుర్తి గ్రామ రైతులు గోరుచిక్కుడును వాణిజ్య స్థాయిలో సమిష్టిగా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ గ్రామంలో రైతులు సుమారు 400 ఎకరాలలో గోరుచిక్కుడును సాగు చేస్తున్నారు. గోరుచిక్కుడు సాగులో అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తి పొందడంతో పంటకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఈ రైతుల కృషిని గుర్తించిన వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరింత ప్రోత్సహిస్తూ మిగిలిన రైతులకు గోరుచిక్కుడు సాగుపై అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరుచిక్కుడు సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యవసాయ అధికారులు, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిష్కార మార్గాలను చూపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గోరుచిక్కుడు సాగు చేయు రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం సుమారు ఒక 400 ఎకరాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పంటని రైతులు సాగు చేయడం జరిగింది. దీనివల్ల అధిక దిగుబడి వస్తుందనే ఆలోచనతోటి సుమారు క్వింటాల్కి 10,000 రూపాయలు కూడా మినిమం వస్తుందని ఆశిస్తున్నారు రైతాంగం అంతాను. మొదటిసారిగా ఈ జిల్లాలో తక్కువ నీటి వసతితోటి, తక్కువ పెట్టుబడితోటి రైతులకి ఇది భారీ ఎత్తున ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట పండించడానికి రాబో కాలంలో ఎక్కువగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను. గ్రీన్ ప్లాంట్ అగ్రోవర్ నుండి విత్తనం గౌర్గం గోరు చిక్కుడు విత్తనం తీసుకున్నాము. నేను 1 ఎకరానికి తీసుకున్నాను 5 కిలోలు. ఫిబ్రవరి ఎండింగ్లో వేసాను. చాలా మొలకలు వచ్చాయి, మంచిగా వచ్చాయి. వాళ్ళు మనకు బైబ్యాక్ ద్వారా కూడా మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. మా ఊర్లో నేనే ఇప్పుడు ఫస్ట్గా వేసాను. ఈ పంట నీళ్లు తక్కువ పెట్టి కూడా పండించుకోవచ్చు. ఎకరాన వచ్చేసి 4 నుంచి 5 క్వింటాలు వస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో కాకతీయ నదిపై నిర్మించబడిన ప్రతిష్టాత్మకమైన డ్యాం ప్రొఫెసర్ జి సుధాకరరావు లోయర్ మానేరు డ్యాం. ఈ ఆయకట్ట క్రింద వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో కొన్ని లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఆ భూముల సాగునీటికి ప్రధాన ఆధారం లోయర్ మానేరు ఆయకట్టు నీరు. ప్రస్తుతం ఈ ఆయకట్టు నీరు బీటలు వారుతున్న పంట పొలాలను తడుపుకుంటూ ముందుకు సాగుతుంది. ఆ వివరాలు మీకోసం. కరీంనగర్ జిల్లాలోని ప్రొఫెసర్ జి సుధాకర్రావు లోయర్ మానేరు డ్యాం ఆయకట్టు క్రింద సుమారు 10 లక్షల ఎకరాలు సాగవుతోంది. ముఖ్యంగా ఆయకట్టు కింద రైతులు వరి, మొక్కజొన్న, మినుము, పెసర, వివిధ రకాలైన కూరగాయ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు ప్రధాన ఆధారం లోయర్ మానేరు డ్యాం. ఈ డ్యాం వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లోని పంట భూములకు నీరందిస్తుంది. ఈ డ్యాం అధికారులు నీటి నిలువను, సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని దఫాల వారీగా నీటిని పంట భూములకు విడుదల చేస్తున్నారు. వారబందీ విధానంలో నీటిని పంట భూములకు విడుదల చేస్తున్నారు. ఆ వివరాలను లోయర్ మానేరు డ్యాం డిప్యూటీ ఇంజనీర్ కె రాములు మాటల్లో తెలుసుకుందాం. లోయర్ మానేరు డ్యాము కరీంనగర్ జిల్లాలో కాకతీయ కెనాల్ మీద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిర్మితమై ఉన్నది. ఇది 1985లో అన్ని రకాలుగా నిర్మాణం పూర్తయి నీటి విడుదల చేయడం జరిగింది. కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో 3 జిల్లాల పరిధిలో ఆయకట్టు విస్తరించి ఉన్నది. రైతుల అవసరాన్ని బట్టి మార్చి చివరి వరకు విడుదల వారీగా వాళ్ళ అవసరాన్ని బట్టి నెలకు 1-2 తళ్ళు ఇవ్వడానికి ప్లాన్ చేసినారు. ఆ ప్రకారమే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు ఇవ్వమంటే ఆ రోజుగా చేస్తున్నాం. ఉన్న నీటిని మార్చి 31 వరకు సర్దుబాటు చేసే ఏర్పాటు చేసింది. మార్కెట్ సమీక్ష.
అనంతపురం పాత ఊరు కూరగాయల మార్కెట్ తాజా కూరగాయలతో నిండుగా కళకళలాడుతోంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, బంగాళదుంపలు, చిక్కుడు, బీట్రూట్, క్యారెట్, ములగకాడలు, నిమ్మకాయలు రాసులుగా పోసి అమ్ముతున్నారు. బెండ, బీర, క్యాప్సికం, గోరుచిక్కుడు, చిక్కుడు, బీన్స్, కొత్తిమీర, మామిడికాయలు, సొరకాయలు, ముల్లంగి, కీరదోస మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. బంతిపూలు, కనకాంబరాలు తాజాగా అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. విశాలమైన మార్కెట్ ప్రాంగణం వర్తకులు, వినియోగదారుల రద్దీతో ఎంతో సందడిగా ఉంది. మార్కెట్లో 250 మంది చిల్లర వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధర్మవరం బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1200, గరిష్ట ధర 1250. ఆత్మకూరు సోనా మసూరి 1600, 1700. నెల్లూరు ఎంటీయు 1010, 1250, 1300. బద్వేల్ మసూరి కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1350. అనంతపురం వేరుశెనగ క్వింటాలుకు కనిష్ట ధర 3700, గరిష్ట ధర 3800. నందికొట్కూరు శనగ గులాబీ రకం 3350, 3600. తేనెకల్లు ప్రొద్దుతిరుగుడు 3100, 3300. ఆదిలాబాద్ ప్రత్తి కనిష్ట ధర 4300, గరిష్ట ధర 4550. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు. హిందూపూర్ కనిష్ట ధర 150, గరిష్ట ధర 315. పలమనేరు 110, 306. రామ్నగర్ 220, 317. మదనపల్లి కనిష్ట ధర 230, గరిష్ట ధర 290. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. పంటల సాగులో శాస్త్రీయ విధి విధానాలను, తోట పంటలు, పాడి పరిశ్రమ తదితర అనుబంధ రంగాలలో రైతులు అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరంగా తెలియజేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో నీటి యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, ద్రాక్ష ఎగుమతుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, శాస్త్రీయ పద్ధతుల్లో దూడల పెంపకం. రాష్ట్ర ప్రజల ప్రధాన ఆహార పంట వరి. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా పండిస్తున్న వరి పంటలో నీటి యాజమాన్యం గురించిన వివరాలు మీకోసం. నీరు అమూల్యమైన సహజ వనరు. మన రాష్ట్రంలో లభ్యమయ్యే నీటిలో దాదాపు 95% వ్యవసాయ రంగంలోనే వినియోగిస్తున్నారు. ఇందులో సుమారు 65% వరి సేద్యానికి మళ్లిస్తున్నారు. వరి పండించే రైతులు అదే పనిగా వరికి నీటిని పెడుతుండడం వల్ల నీరు వృధా కావటమే కాక వేరు వ్యవస్థకు ప్రాణవాయు లభ్యత తగ్గి దిగుబడులపై చెడు ప్రభావం చూపుతోంది. వరి పొలాన్ని చక్కగా చదును చేసి సక్రమమైన నీటి యాజమాన్యం పాటిస్తే నీటి వినియోగ సామర్థ్యం పెరగటంతో పాటు దిగుబడులను గణనీయంగా పెంచుకోవచ్చు. వరిలో నీటి యాజమాన్యంలో పాటించవలసిన మెళకువలను గురించి మారుటేరు వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మాటలో తెలుసుకుందాం. మనకు వరి పంటకి సుమారు 1240 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది, నారుమడి అన్నిటిలో కలుపుకొని. ఇందులో కొంత 300-400 వరకు మన భూమిలో ఇంకిపోయి మళ్ళీ శ్రవణం ద్వారా లాస్ అవుతుంది, నీరు లాస్ అవుతుంది భూమిలో ఇంకిపోవడం వల్ల, ప్లస్ కాలువలలో ప్రవహించేటప్పుడు వీటి వల్ల లాస్ అవుతుంది. కాబట్టి మిగతా 700-800 ఎంఎంని మనం వివిధ దశల్లో సక్రమంగా మనకు సరిపడినంత నీరు పెట్టుకుంటే మనకి వరి పంట అన్ని దశల్లోనూ నీరు అంది బాగా మనకి అధిక దిగుబడిస్తుంది. ముందు ముఖ్యంగా
మనం వరి నాటేటప్పుడు పల్చగా 2 సెంటీమీటర్ల పొర నీరు నిలవ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే నీరు నిలవ ఉండేటట్టు చూడడం వల్ల మనకి ఇది మొత్తం నేలలో ఉండే నత్రజని కానీ మనం వేసిన ఎరువులు కానీ అమ్మోనియా రూపంలో నిల్వ ఉంచబడి వరి మొక్కకు వెంటనే అందించబడుతుంది. మర్నాటి నుంచి ఒక 4-5 రోజుల వరకు మనం నీటి లెవెల్ని పెంచుకోవాలి. 2 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు నీరు పెంచుకుంటే మనం ఈ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మనకి నారుమడిలోంచి తీసిన నారు కొంత షాక్కు గురయ్యి మళ్ళీ మూన తిరుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఈ బాష్పోత్సేకం వల్ల మొక్కల్లో ఉన్న నీరు అంతా ఆవిరై ఉంటుంది. కాబట్టి ఎక్కువ 5 సెంటీమీటర్ల నీరు ఉంచడం వల్ల ఒక 5 రోజుల వరకు వెంటనే మనకి ఈ నాటిన మొక్కలు మూన తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వడానికి సాధ్యమవుతుంది. ఆ తరువాత దశ నుంచి మనకి పిలకలు పెట్టే దశ పూర్తయ్యే వరకు అంటే ఇంచుమించుగా రబీలో ఒక 25 నుంచి 35 రోజుల వరకు కూడా మనం 2 సెంటీమీటర్ల నీరు అలా నిలబెట్టి ఉంచుకోవడం వల్ల మనకు పిలకలు ఎక్కువగా పెట్టి మనకి అధికంగా పిలకలు పెడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ బాగా పిలకలు కట్టే దశలో పూర్తి దశలో మనం ఒకసారి నీరుని దించివేసి కొంచెం నేల ఆరనిచ్చి సన్నటి హెయిర్ లైన్ అంటే ఈ సెంట్రుగా వాసు నెల వచ్చేలాగా మనం ఆరబెట్టుకుని మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ నీరు నిలిచినట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి. అంకురం దశ పిలకలు తరిగి పూర్తి దశ అంకురం దశ నుంచి మనకి పుష్పించే దశ, పుష్పించిన తర్వాత ఒక 21 రోజుల వరకు పూతకు వచ్చిన తర్వాత 21 రోజుల వరకు మనం మడిలో 5 సెంటీమీటర్ల నీరు నిలవ ఉంచుకున్నట్లు మనం నిలబెట్టుకుంటే ఎక్కువ వెన్ను పొడుగు వెన్ను గింజలు అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. పూతకు వచ్చిన తర్వాత 21 రోజుల నుంచి మనం నీరు తగ్గించేసుకోవచ్చు. 5 సెంటీమీటర్ల నీరుని మనం తగ్గించేసుకుని నెమ్మదిగా మనం నేలలో తేమ ఉంటే సరిపోతుంది. ఈ నీటి యాజమాన్యం ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ నీటి యాజమాన్యం వల్లనే మనం పురుగు తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. ఈ విధంగా వరి సాగు చేయ రైతులు నీటి యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే నీటి వినియోగ సామర్థ్యం పెరగడంతో పాటు ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైనవాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. సహజ సిద్ధంగా లభించే పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎక్కువ మోతాదులో వినియోగిస్తూ రసాయనిక ఎరువులు వాడకుండా చేసే సేద్యం సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు ఆశించి అవసరాన్ని మించి రసాయనిక ఎరువులను వాడుతున్నారు. ఇలా వాడుతుండటం వల్ల పంట పొలాలు నిస్సారమవుతున్నాయి. భూమి లోపల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. దీనితో పంటల ఎదుగుదల క్షీణించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు తప్పనిసరిగా ఆచరించాలి. ఈ విషయం అవగతం చేసుకున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేయడం మంచిది. వ్యవసాయ క్షేత్రంలో మనకు లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలైనటువంటి ఎండుగడ్డి, పంట కోత అనంతరం మిగిలిపోయిన చెత్త, పశువుల పేడ వంటి వాటిని జీవ రసాయనిక చర్యల ద్వారా కుళ్ళింపచేసి భూమి ఉత్పాదక శక్తిని, పంట నాణ్యతను పెంచడానికి వాడే ఎరువులనే సేంద్రియ ఎరువులు అంటారు. ఈ సేంద్రియ ఎరువులను వాడి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రధానంగా వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, పచ్చిరొట్ట, పచ్చి ఆకు ఎరువులను స్థూల సేంద్రియ ఎరువులు అంటారు. సేంద్రియ ఎరువులలో ముఖ్యమైన వర్మీ కంపోస్టును రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 1/2 మీటరు లోతు గుంతలు తవ్వి బెడ్స్ తయారు చేయాలి. ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి పీచు, అరటి, చెరకు, కొబ్బరి ఆకుల వ్యర్థాలను ముక్కలుగా చేసి గుంత అడుగున పరచి నీటితో తడపాలి.
ఎండిన ఆకులు, గడ్డి, వ్యర్థాలని దానిపై పశువుల పేడను పొరలు పొరలుగా వేస్తూ గుంత నింపాలి. చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున వదిలి వాటిపై 20 సెంటీమీటర్లు మందంగా వ్యర్థాల్ని కప్పాలి. బెడ్లో 30 నుంచి 40% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేసిన 2 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. తయారైన కంపోస్టును కుప్పగా చేసి 1 రోజు ఉంచి 3 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి సంచులలో నింపాలి. ఇలా తయారు చేసుకున్న ఎరువును ఆహార పంటలకు, కూరగాయ పంటలకు ముందుగా దుక్కి సమయంలో వేసి కలియదున్నాలి. ఈ విధంగా సేంద్రీయ ఎరువులను రైతులు స్వయంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని వాడటం వల్ల పంట నాణ్యత, ఆశించిన దిగుబడులు పొందటమే కాకుండా రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే పంటను, భూసారాన్ని, భూగర్భ జలాలను, వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పింకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. అందని ద్రాక్ష పండు పుల్లన, అందరూ ఈ సామెత వినే ఉంటారు. ద్రాక్ష వాణిజ్యపరంగా సాగులో ఉన్న ఉద్యాన పంట. ద్రాక్ష సాగు, నిల్వ, మార్కెటింగ్ చేయడంలో రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ద్రాక్ష దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. ఖరీదైన ద్రాక్ష పండ్ల ప్యాకింగ్, ఎగుమతిలో రైతులు పాటించాల్సిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగవుతున్న ద్రాక్షలో ఎక్కువ భాగం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ద్రాక్ష సాగు చేయ రైతులు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంట కోత, ప్యాకింగ్లలో తగిన మెళకువలు పాటిస్తే నాణ్యమైన ద్రాక్ష పండ్లను పొంది అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పొందవచ్చు. ద్రాక్ష పండ్లను సరైన సమయంలో, అనగా తీగపైనే పక్వానికి వచ్చిన తర్వాత కోయాలి. ద్రాక్ష గుత్తి బరువు 400 నుండి 500 గ్రాముల వరకు ఉండాలి. ద్రాక్ష గుత్తిలోని కాయ 18 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉండాలి. ద్రాక్ష గుత్తిలో కనీసం చక్కెర శాతం 18 వరకు ఉండాలి. ద్రాక్ష గుత్తుల మీద పిచికారీ చేసిన సస్యరక్షణ మందుల అవశేషాలు లేకుండా చూడాలి. ద్రాక్ష ఎగుమతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాసరావు గారి మాటలో తెలుసుకుందాం. ద్రాక్ష గుత్తులు అన్నీ మనం ఎగుమతి చేసే ముందు దాన్ని చూసుకోవాల్సిన జాగ్రత్తలే పరిమాణం ఏ విధంగా ఉండాలంటే అన్నీ లూజుగా ఉండాలి. మరీ లూజుగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఉండాలి. దాని బరువు 400 నుంచి 600 గ్రాముల వరకు ఉండాలి. గుత్తి విదిల్చినప్పుడు 5% కంటే ఎక్కువ పండ్లు రాలకూడదు. తర్వాత గుత్తిలోని కాడలు అన్నీ గ్రీన్గా, ఆకుపచ్చగా ఉండాలి. పండ్లన్నీ ఆకుపచ్చగా ఉండాలి. అయితే రంగు కలిగిన వెరైటీలు అయితే అన్నీ ఒకే రంగు కలిగి ఉండాలి. తర్వాత ముడతలున్న పండ్లు అవి ఉండరాదు. తర్వాత గుత్తి లోపల పగిలిన పండ్లు 2% కంటే ఎక్కువ ఉండరాదు. చిన్న పండ్లు 2% కంటే ఎక్కువ ఉండరాదు. గుత్తి లూజ్గా రావడానికి జిఏను వాడాలి. పూత దశ లోపల 10 ppm జిఏను వాడినప్పుడు లూజ్ బంచి వస్తుంది. పూత సమయం లోపల 15 ppm డిప్ చేయాలి బంచును, గుత్తిని. అందులో కొన్ని రాలిపోయి ఆ విధంగా కొంత లూజ్ అవుతుంది. తర్వాత సైజు రావడానికి 40 ppm జిఏను డిప్ చేయాలి. అది ఎప్పుడంటే కంది గింజలంత అయినప్పుడు డిప్ చేసుకోవాలి. మరి ఆ కాడ గ్రీన్గా ఉండడానికి సిపిపియు అనే దాన్ని, అదొక హార్మోన్, దాన్ని కూడా వాడి ఆ కాడను అది చేసుకోవాలి. అన్ని లక్షణాలున్న వెరైటీనే తీసుకొని ఎగుమతి చేసుకోవాలి. పండ్లన్నీ ఒకే రంగు, ఒకే పరిమాణము కలిగి ఉండాలి. అన్నీ ఆకుపచ్చగా ఉండాలి. దాని కాడ కూడా ఆకుపచ్చగా ఉండాలి. ముడతలు ఉండరాదు. దాని వ్యాసము 18 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండరాదు.
మరి గుత్తిలోనే పండు చక్కెర శాతము 18 డిగ్రీల కంటే తక్కువ ఉండరాదు, ఆమ్ల శాతము 0.8 కంటే ఎక్కువ ఉండరాదు. ఈ విధంగా ఉన్న లక్షణాలున్న రకాలను ఎన్నుకొని మనం ఎగుమతి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కోసే సమయం ఎప్పుడంటే మరి చల్లని వాతావరణంలో కోయాలి. గుత్తి కోసేటప్పుడు కాడ పైన పట్టుకోవాలి. దాని మీద ఉండే బ్లూమ్ అనే పదార్థాన్ని డిస్టర్బ్ చేయకుండా కట్ చేసి ట్రేలర్లో పెట్టుకోవాలి. ట్రేలర్లో పెట్టుకొని నీడలో పెట్టుకోవాలి. అన్నీ తెంపిన తర్వాత ప్యాక్ హౌస్కి తీసుకుపోయి నలిగిన పండ్లు, చిన్న పరిమాణం పండ్లు తీసేసి అన్నీ ఒక ట్రేలర్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకున్న తర్వాత ప్రీ కూలింగ్కు చేయాలి. ప్రీ కూలింగ్ చేసిన తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మనకు కావాల్సిన ప్రదేశానికి ఎగుమతి చేసుకోవచ్చు. ఎండాకాలం కత్తిరింపులో మనము కేన్ల కొరకు చేస్తాం కాబట్టి అది కత్తిరించిన తర్వాత దానికి చెట్టుకు ఎన్ని కేన్లు ఉంచాలనో అన్నే ఉంచాలి. ఎక్కువ కేన్లు ఉన్నంచైతే గుత్తి పరిమాణం తగ్గుతుంది, పండు పరిమాణం సైజు కూడా తగ్గుతుంటుంది. నంబర్ ఆఫ్ కేన్స్ అనేది చాలా ముఖ్యము. ఆ నంబర్ ఆఫ్ కేన్స్ ఎట్లా ఉంచుకోవాలంటే ఒక స్క్వేర్ ఫీట్కు ఒక కేన్ వచ్చేటట్టు ఉంచుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఎరువులన్నీ కూడా ఎండాకాలంలో చేసుకోవాలి. ఈ విధంగా ద్రాక్ష సాగు, కోత, ప్యాకింగ్లలో రైతులు తగిన మెళకువలు పాటిస్తే నాణ్యమైన ద్రాక్ష పండ్లను పొంది నాణ్యత చెడకుండా ఎగుమతి చేసి మంచి లాభాలు పొందవచ్చు. పాడి పశువుల పోషణ, మందను వృద్ధి చేయడం సక్రమంగా చేపడితేనే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. పాడి గేదెలు పోషించే రైతులు దూడల సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే పశు సంపద వృద్ధి చెందుతుంది. శాస్త్రీయ పద్ధతిలో దూడల పెంపకం గురించిన వివరాలు మీకోసం. దూడల సంరక్షణ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. చూడి గేదెలను బాగా మేపినట్లయితే ఆరోగ్యవంతమైన దూడలను పొందవచ్చు. దూడ పుట్టిన వెంటనే ముక్కులో జిగురు పదార్థాన్ని తుడిచేయాలి. బొడ్డును శరీరానికి 2 అంగుళాల దిగువన దారంతో కట్టి దిగువ భాగంలో కత్తిరించి టించరు అద్దాలి. దూడ పుట్టిన అరగంటలోపు జున్ను పాలు త్రాగించాలి. దీనివల్ల అధిక సంఖ్యలో వ్యాధి నిరోధక కణాలు జున్నుపాల నుండి దూడలకు చేరుతాయి. ఇది దూడలను వ్యాధుల బారి నుండి కాపాడతాయి. దూడల పోషణ, ఆరోగ్య సంరక్షణలో పాటించవలసిన శాస్త్రీయ మెళకువలను గురించి నల్గొండ జిల్లా భువనగిరిలోని పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ జీవికే రమేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. దూడ పుట్టిన వెంటనే వాటి ముక్కు రంధ్రాలు పిండేసి వాటికి శ్వాస సక్రమంగా ఆడే విధంగా చూడాలి. శ్వాస ఆడినట్లయితే వాటికి వెనక కాళ్ళు పైకెత్తి ముక్కు రంధ్రాల నుంచి నీరు పోయే విధంగా చూసినట్టయితే కొన్నిసార్లు ఉమ్మ నీరు తాగి శ్వాస ఆడే పరిస్థితి ఉంటుంది. అట్లా కల్పించాలి. దూడ పుట్టిన తర్వాత బొడ్డు కత్తిరించడం అనేది ముఖ్యంగా చేయాలి. 2 అంగుళాలు కిందకి బొడ్డును వదిలి దారంతో కట్ చేసిన తర్వాత దానికి టింక్చర్ ఐడిని అప్లై చేసినట్టయితే బొడ్డువాపు వ్యాధి రాకుండా దూడలకి బాగా ఉంటుంది. ఈ దూడల్లో శరీర బరువులో 10వ వంతు పాలు ఇవ్వాలి. దూడకి 2 వారాల తర్వాత మంచి పప్పుజాతి పశుగ్రాసాలను అందించాలి. ఈ పప్పుజాతి పశుగ్రాసాలను అందించినట్టయితే దూడలో అరల పొట్ట తొందరగా పెరిగి ఇటు పాలు ఖర్చు తగ్గుతూ ఉంటుంది. దూడలో కూడా పెరుగుదల మంచిగా వస్తూ ఉంటుంది. తర్వాత దానాన్ని 1 నెల తర్వాత నుంచి దాడాన్ని అందించినట్టయితే ఈ పాల ఖర్చు తగ్గుతూ ఉంటుంది. దూడలు సహజంగా మొదటి 3 నెలల్లో ప్రతిరోజు 500 కిలోగ్రాముల బరువు పెరిగేటట్టు ఉండాలి. దూడల్లో పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ పరాన్నజీవుల బెడదకి పుట్టిన 10వ రోజు నట్టల మందుని విధిగా తాపించాలి. తర్వాత ప్రతి 21 రోజుకు ఒకసారి విధిగా 6 నెలలు వచ్చే వరకు తాపించాలి. బాహ్య పరాన్నజీవుల కోసం దూడ శరీరం పైన మందులు కానీ ఇంజెక్షన్ రూపంలో మందులు కానీ అందించాలి. వివిధ రకాలైన వ్యాధులకి దూడలకి టీకాలు ఇప్పించాలి. మొట్టమొదటిది గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి టీకాలని మొదటి పుట్టిన తర్వాత 1 నెల వయసులో ఇస్తారు. తర్వాత జబ్బవాపు, గొంతువాపు వ్యాధికి సంబంధించిన టీకాలు పుట్టిన తర్వాత 4 నెలల తర్వాత ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత బ్రుసెల్లా వ్యాధి ఉన్నది. బ్రుసెల్లా వ్యాధికి లైఫ్ టైంలో ఒక్కసారే టీకా మందుని 8 నెలల వయసులో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా పశుపోషకులు దూడలను శాస్త్రీయ పద్ధతులలో పెంచితే మంద త్వరగా వృద్ధి చెంది
పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ యంత్రాలను వాడుకో, కూలీల ఖర్చు తగ్గించుకో. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.